अथ मन्त्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము మీమాంసా దర్శనంలో 1వ అధ్యాయంలో 2వ పాదం చేస్తున్నాము. అందులో నిన్న 12వ సూత్రం వరకు మనం ప్రస్తావించుకున్నాము. ఇక్కడ విధి వాక్యాలకు స్తుతి వాక్యాలు ఏవైతే ఉన్నాయో, గౌణ కథనం ఏదైతే ఉందో అవి విధి వాక్యానికి అంగభూతంగా ఉంటూ సార్థకమైన శబ్దాలు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావిస్తూ వస్తున్నాడు. ఇక్కడ అది మనం చూస్తున్నాము. అంటే పూర్వంలో ఈ అధికరణానికి ప్రారంభంలో అర్థవాద అధికరణం అని ప్రారంభించుకునేదా, అక్కడ పూర్వపక్ష ఆక్షేపించినటువంటి ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో, శృతి వాక్యాలు అనర్థకమని చెప్పదో ఆ వాక్యాలను ఉల్లేఖిస్తూ మనం వాటికి సమాధానం చెప్పుకుంటూ సార్థకం చూపిస్తూ దాని గౌణత స్థుతి అనేది వాక్యానికి అంగభూతంగా చూపిస్తూ ఇక్కడ సమాధానం చెప్తుంది అనమాట. అందులో భాగంగా నిన్న రూపప్రాయాత్ అలాగే దూరభూయస్త్వాత్ అనే 2 సూత్రాలు మనం చూశాము. ఎందుకంటే మనకు స్పష్టంగా ఉంది ఇక్కడ స్తుతి స్థేనం మనో అనిత వాదిని వాక్యాన్ని దాదాపుగా వాక్యాన్ని ప్రాయకరికే అనిత అసత్యవచనం కూడా చెప్తూ ఉంటుంది. కాబట్టి అలా కథను చెప్పుకుంటే గౌణ కథను చెప్పుకుంటాం, నిత్యం అలా చెప్తూనే కాదు. అలాగే స్థేనం మనహ అనేది స్థేనం ప్రక్షిప్తంగా ఉంటుంది, అంటే ఆ గుప్తంగా ఉంటుంది, రహస్యంగా ఉంటుంది. దొంగతనం చేసే వ్యక్తి ఏ రకంగా ఉంటాడో అలాగే ఆ మనసులో ఏమున్నాయనే మనోగత భావాలు కూడా రహస్యంగా ఉంటాయి, గుప్తంగా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా గౌణ కథనం చెప్పబడింది రూప సామాన్యం చేత. కాబట్టి ఇది విధికి వాక్యం అంగభూతంగా తీసుకోవాలి అని చెప్పి ఈ రకంగా మనం చెప్పుకున్నామట. అంటే ఇక్కడ ముఖ్య తాత్పర్యం వచ్చేసి, ఇప్పుడు హిరణ్యం హస్తే భవతి అత గృహ్ణాతి, హిరణ్యం చేతిలో ఉన్నప్పుడు ఆ నీటిని గ్రహిస్తాడు అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ హిరణ్యం అనేది ఆ ఆ, హిరణ్యాన్ని ఎందుకు పోల్చా అంటే, హిరణ్యము అగ్నిలో తప్పింప చేసినప్పుడు అది అత్యంత శుద్ధంగా ఉంటుంది, అది మలరహితంగా ఉంటుందన్న, మాలిన్య రహితంగా ఉంటుందన్నమాట. అంటే ఆ రకంగా శుద్ధంగా ఉండాలి, అనుష్ఠానం చేసే యజమాని ఏదైతే ఉందో ఆ రకంగా శుద్ధంగా ఉండాలి. అంటే లేశ మాత్రం కూడా మనసులో ఆ మాలిన్యం ఉండకూడదు అనే భావంతో ఒక గౌణ కథనం చెప్పారు ఇక్కడ. ఆ రకంగా ఇది స్థేనం మనం అందిత వారిని వాక్ అంటే ఆ రకంగా ఉండాలనే ఉద్దేశం ఒక గౌణ కథనం చెప్పుకున్నాం ఇక్కడ. దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రస్తావించబడింది. ఎందుకంటే కొన్ని ధాతువులు ఎలా ఉంటాయంటే, స్వర్ణం కాకుండా మిగిలిన ధాతువులు బాగా అది అగ్నియందు తప్పింప చేసినప్పుడు కొంచెం మాలిన్యం వస్తుందన్నమాట. దాంట్లో ఏదో మలినత వస్తుందన్నమాట. అది జిగురు రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, వేడి చేస్తేనే. కానీ స్వర్ణం ఎంత వేడి చేస్తుంది, అది ప్రకాశిస్తుంటుంది కానీ ఇంకా దేదీప్యమానం అవుతుంది, కానీ దాంట్లో మాలిన్యం ఉండదు, లేశం మాత్రం ఉండదు. అలాగే ఆ సందర్భంలో గౌణ కథనం చెప్పబడింది. అది డైరెక్ట్ గా సంబంధం లేకుండా డైరెక్ట్ గా దానికి అనుబంధమైనటువంటి వాక్యం కాబట్టి ఈ రకంగా మనం రూప సాదృశ్యాన్ని చూపిస్తూ ప్రాయకంగా వాక్ అలా ఉంటుందని చెప్తూ గౌణ కథనం చెప్పబడింది చెప్పి చెప్పుకున్నాం. అలాగే దూరభూయస్త్వాత్లో కూడా దూరంగా దూరంగా ఉండడం చేత మనం దినంలో ధూమం అనేది, పొగ అనేది, రాత్రిలో అగ్ని జ్వాల అనేది దూర గౌణ కథనం అని చెప్పుకున్నాం. ఎందుకంటే అక్కడ మిశ్రలింగ మంత్రాలు, అంటే మిశ్రలింగం అంటే ఆ అగ్ని సూర్యుడు అగ్ని రెండు ఆ మిశ్రితమైనటువంటి అగ్నిదేవత సూర్యదేవత, అలాగే సాయంకాలం సూర్యదేవత అగ్నిదేవత. అంటే ఆ ఉదయము
అనే ఉదయం అగ్ని సూర్యుడిలో ప్రవేశిస్తుంది, సాయంకాలము ఆ అగ్ని సూర్యుడు అగ్నిలో ప్రవేశిస్తాడు. అలాగా మిశ్రలింగం మన అంటే ఒక పరస్పర మిశ్రితమైనటువంటి, ఎందుకంటే రెండు అగ్ని సూర్యుడు, సూర్యుడు అగ్ని ఒకరికొకరి మిశ్రితయుక్తంగా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మనకు ఒకటి ఆ ఈ కథనం ఏదైతే ఉన్నో సామాన్య కథనం చెప్పబడింది, అది ముఖ్య కథనం కాదు. దూరంగా ఉండడం చేత అలా చెప్పుకున్నాం, వాస్తవికం కాదని చెప్పి ఈ రకంగా. కానీ అంగభూతంగా అదొక మిశ్రిత యుక్తమైనటువంటి మంత్రాంశాన్ని ఇక్కడ ఉల్లేఖించింది కాబట్టి ఆ సందర్భంలో అది గౌణ రూపంలో ప్రస్తావించబడింది అని చెప్పి ఈ రకంగా సమాధానం. ఇదే సందర్భంలో ఇంకోటి మనకు పూర్వపక్షి ప్రస్తావిస్తున్నాడు. అంటే దృష్ట విరోధానికి ఉదాహరణ మనం ముందు చెప్పుకున్న ఒక ప్రసంగాన్ని నాచ ఏతద్ విద్మహ అని చెప్పి ఆ ప్రసంగంలో నేను బ్రాహ్మణ్య అబ్రాహ్మణ్య తెలియదు నాకు అని ఒక కథను చెప్పామంట. ఇది స్తుతి వాక్యం అంట, విధికి అంగభూత వాక్యం అంట. అది ఏ రకంగా ఏ విధంగా అనేది మనం చూద్దాం. అంతకంటే ముందు నిన్న అనంత్ గారు ఒక ప్రశ్న అడిగారు కదా, అది చెప్తే ఒక్కోసారి దాని ప్రసంగాలు పూర్తిగా మనం దీంట్లో వెనక ముందు ఇచ్చారు గారు మనకు వెనక వివరణలో మొత్తం అక్కడెక్కడ సందర్భాన్ని పూర్తి వివరించాను. ఎక్కడైతే మనకు అర్థం చేసుకోవాల్సిన సందర్భాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా వ్యాఖ్యానించదన్నమాట. శ్రోత యజ్ఞ మీమాంసలో కావచ్చు, అనేక ముందు ప్రకరణాలు మనకి ఏదైతే ఉందో మనకు అక్కడ చాలా చోట్ల ప్రసంగం బట్టి పూర్తిగా మనకు ఎంతైతే అవగాహన అవసరమో అక్కడ ప్రస్తావించదన్నమాట. అలా చూస్తున్నప్పుడు ఆ ప్రసంగం ఏం కనిపించిందంటే, ఇప్పుడు ఆ వ్యక్తి తనలో ఉండేటువంటి వప అంటే జిల్లిని తీసుకొచ్చి అక్కడ అగ్నిలో ఆహుతి సమర్పించాడు. అప్పుడు శృంగరైతున్న పశువు ఉత్పన్నమైంది. మా పశువుతో యాగం చేయడం వలన ప్రజాకామన పశుకామన కలిగిందని చెప్పుకున్నాం కదా. ఆ సందర్భంగా తనలో ఉండే వపాను తీశాడు, అంటే జిల్లిని తీశాడంటే తాత్పర్యం అక్కడ ప్రజాపతి అంటే బ్రహ్మ పరమాత్మ ఈ సృష్టిని అభివ్యక్తం చేయడం, ఆకాశ రూపంలో, వాయు రూపంలో, అగ్ని రూపంలో అభివ్యక్తం చేశాడు. అభివ్యక్తం అది తీసుకోవాలి అక్కడ తాత్పర్యం. ఇక్కడ నిత్య ఆత్మ నిత్య పదార్థం అంటే పరమాత్మ వపను తీసి, అంటే తనలో ఉండేటువంటి అంశాన్ని తీసి ఇప్పుడు ఎందుకంటే అద్వైత మతం ప్రకారంగా పరమాత్మ తనలో ఉండే ఒక అంశాన్ని తీసి ప్రకృతిని తయారు చేసే, జీవాత్మని తయారు చేసే విధంగా అంటామో ఆ రకంగా ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఈ సిద్ధాంతం ప్రకారంగా పరమాత్మ నిత్య పరమాత్మ ఏదైతే ఉన్నదో ఈ సృష్టి రూపంలో, సూర్యుని రూపంలో, వాయు రూపంలో, అగ్ని రూపంలో అభివ్యక్తం చేశాడు. మనం చెప్పుకున్న ధ్రువం అంటే ఏమిటంటే భూగర్భంలో స్థితమైనటువంటి అగ్ని ధ్రువం, రుద్రుడు అని చెప్పాం. రుద్ర శబ్దం ఏదైతే ఉపయోగించుకున్నామో భూగర్భంలో స్థితమైనటువంటి అగ్ని యొక్క జ్వాల దేదీప్యమానంగా ఏదైతే ఉందో ప్రబలభూతంగా ఉంటూ దాన్ని రుద్ర శబ్దం చెప్పుకున్నామట. అది ప్రకోపించినప్పుడు, అది పూర్తిగా విస్ఫోటనం చెందినప్పుడు భూకంపాలు ఏ విధంగా వస్తాయో ఆ సమయంలో కొన్ని అంశాలు రుద్ర రూపంతో యుక్తమైనటువంటి అగ్ని జ్వాలు ఏవైతే ఉన్నాయో అవి ఎగిరి భూమి మీద పడతామట. అట ఎగిరి పడటం అనేది అది వాటి కన్నీళ్ళ లోపల చెప్పామట. కన్నీరుగా మనం చెప్పుకున్నట్టు అంటే ఎగిరిపడేటువంటి ఏంటో ముక్కలు ముక్కలుగా కొన్ని అంశాలు విస్ఫోటం జరిగినప్పుడు ఎగిరి పడుతుంటాయో అలాగా విస్ఫోటనం జరిగినప్పుడు ప్రజల్లో అలా ఎగిరిపడడం ఏవైతే ఉన్నాయో ఆ కన్నీరుగా చెప్పి ఇక్కడ ప్రస్తావించారు. అంటే అలంకారికమైన చెప్పబడింది అనమాట. అలాగా అక్కడ ఇవన్నీ పరమాత్మ సృష్టిలో ఉన్నటువంటి తత్వాన్ని అభివ్యక్తం చేసి అలాగా దానికి ఉత్పన్నం చేసే ఈ రకంగా చూపించాడు అనమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ సందర్భంలో అక్కడ అలా చేయడం వల్ల, ఆ రకంగా చేయడం వల్ల ప్రజాకామన పశుకామన కలిగింది. ఇప్పుడు ఆ రకంగా ఉత్పన్నం కావడం వల్ల ఏమైందంటే భూమి మీద మళ్ళా వృక్షాలు, వనస్పతులు ఇవన్నీ ఉత్పన్నమయ్యామట. ఆ వృక్ష వనస్పతి వల్ల వాటి వల్ల ఉత్పన్నమైన అన్నధాన్యాలు ఏవైతే ఉన్నాయో తినడం వల్ల అది ఒక బీజం బీజం వల్ల సంతానం కలిగింది, దాంతోనే పశు సంపత్తి కూడా కలిగింది అన్నమాట. ఆ రూపంలో మన విధంగా సృష్టి ఉత్పత్తి ప్రకరణలో అన్నం చేత వీర్యం ఉత్పన్నమవుతుంది, వీర్యాన్ని ఆ వీర్యం చేత సంతానం ఉత్పన్నం అవుతుందని చెప్పి మరి ఏ రకంగా అయితే ముందు కొన్ని సందర్భాల్లో చంద్రోగ్యోపనిషత్తులో అలాగా భిన్న ఉపనిషత్తు ప్రకరణాలు చెప్పుకున్నాం అనమాట. ఆ సందర్భంలో ఇక్కడ కూడా ఆ పరమాత్మని సృష్టిలో గతమైనటువంటి ప్రకృతిలో బ్రహ్మాండాలు ఏవైతే నక్షత్రాలు ఇవన్నీ పనిచేస్తున్నాయో కావడం చేత ప్రజాకామ పశుకామన వినిపించట్లేదండి. అగ్నిలో ఆవుతి ఇవ్వడం చేత ప్రజాకామన పశుకామన ఎలా వృద్ధి చెందుతుందంటే తాత్పర్యం ఇక్కడ అనమాట. అది
ఆ భూమి మీద వర్షాలు పడటం వల్ల అన్నం ఉత్పన్నం కావడం చేత వాటి వల్ల మనం స్వీకరించడం చేత ఆ రజవీర్యం ఏ విధంగా ఉత్పన్నమై సంతాన వృద్ధి కలుగుతుందో ఆ రకంగా ఒక విధి, ఒక ఉపాయం చెప్పబడింది అక్కడ. ప్రజాకరణ ఎలా కలుగుతుంది, సంతాన ప్రాప్తి ఎలా కలుగుతుంది, పశుపాల సంపత్తి ఎలా కలుగుతుంది, ఈ రకమైన కర్మలు చేస్తే ఇలాంటి ఆ సంపత్తి కలుగుతుంది. ఆ సందర్భంలో మనం అస్తు జీ ఎవరు ఏదో అడగబోతున్నారు? అస్తు మహోదయ, అస్తు మహోదయ. ఓకేనా? ఆ సందర్భంలో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అలాంటి తీసుకున్నప్పుడు ఆ సమస్య ఉండదు మనకి. అప్పుడు వ్యక్తి అంటే తీసా అంటే ఒక ఉపమా రూపంలో మనం చెప్పుకున్నాం. ప్రజాపతి నిత్య పరమాత్మే సూర్యుని చంద్రుని అవి కింద కూడా ఇచ్చాడు మనకు. మనకు ఇక్కడ చూసినప్పుడు అదే సూత్రంలో మనకు ఏ సూత్రం ఇది? ఉమ్. 149వ పేజీలో ఆత్మన వపాం ఉదక్కిదత చెప్పుకున్నారా, అదే 150 పేజీలో మళ్ళీ కింద ఇచ్చారన్నమాట. నిత్య పదార్థ అంటే ప్రజాపతి స్యాత్. ఆ ప్రజాపతి చేసిన వాయు, ఆ వాయు, ఆకాశం, ఆదిత్య వీటిని ఉత్పన్నం చేసామట. స ఆత్మన వపాం ఉదక్కిదత్ అనేది ఏంటంటే ఇక్కడ ఆ వృష్టి వాయు రశ్మి రూపంలో అవన్నీ అభివ్యక్తమయ్యాయన్నమాట. అగ్నో ప్రాగ్ని చేయడం వల్ల అంటే అది విద్యుత్ అగ్ని కావచ్చు, జఠరాగ్ని కావచ్చు, లౌకిక అగ్ని కావచ్చు, అక్కడ అవి సమర్పించడం చేత ఏమవుతున్నా మధ్య మధ్య ఛేదం భవతి మహోదయ. నిత్య పదార్థం ఆ పరమాత్మ అభివ్యక్తం చేసి ప్రకటీభూతం చేసి దాని ద్వారా సృష్టిలో జరిగే ప్రక్రియ విధి విధానం ఏదైతే ఉందో దాన్ని ఒక రూప విధానం ప్రస్తావించాడు అనమాట. ప్రక్రియ విధానం చెప్పాడనమాట. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అట్లాగా ప్రతి వాక్యానికి చెప్పాడు, అది ఏదో ఒక అంతర్భూతంగా ఉంది. అలాగే ప్రతి వాక్యం వెనక ప్రతి ఏదో ఒక మాట మాట్లాడుతున్నామంటే దాని వెనక ఏదో కారణం ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఏదో ఒక మనం నిషేధిస్తున్నామన్నా అక్కడ విధి ఉంటుంది. ఒక విధి చెప్తున్నామంటే అది ఒక కారణం ఉంటున్నాడు, అక్కడ ఫలం ఉంటున్నామట. ఫల ప్రాప్తి ఉన్నప్పుడు విధి ఉంటున్నామట. అలాగా మనం ఈ వీటి ద్వారా మనకు వేద వాక్యాలు, బ్రాహ్మణ వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సార్థకత మనం రుజువు చేసుకుంటూ ఉన్నాం అనమాట. అస్తు. ఓకే అండి. ఇప్పుడు అదే క్రమంలో ఇంకొక వాక్యం ఏంటంటే చూడండి, 13వ సూత్రము సిద్ధాంతి చెప్తున్నాడు ఇక్కడ. అపరాధాత్ కర్తుశ్చ పుత్ర దర్శనం. అపరాధాత్ అపరాధం చేత, ఒకవేళ దోష కారణంగా స్త్రీ దోషం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, కర్తుశ్చ అంటే కర్త అంటే ఆ ఉత్పాదయితే ఎవరైతే ఉన్నారో, సంతానకర్త ఎవరైతే ఉన్నారో అతని యొక్క పుత్ర దర్శనం, అతని యొక్క దర్శనం చూడడం చేత అలాగా ప్రస్తావన చేయబడింది అన్నమాట. అపరాధం చేత ఉత్పాదయిత అంటే ఎవరి కారణంగా అయితే ఆ పుత్రుడు జన్మించాడో వారి యొక్క దర్శనం చేత, అందుకే అలాంటి దర్శనం కనిపిస్తుంది కాబట్టి నచ ఏతద్ విద్వా అనే వాక్యాంశం వచ్చినాయి. సరే, ముందు ఇక్కడ అపరాధం చేత ఉత్పాదయిత అంటే ఎవరైతే ఉన్నారో అతని యొక్క పుత్రుని యొక్క దర్శనం చేత మనకు ఈ విధి వాక్యం స్తుతి వాక్యం చెప్పబడింది అని చెప్పి ఇక్కడ ఈ సూత్రార్థం కింద తీసుకోవాలి. అదే కింద భాషను చూడండి. దృష్ట విరోధే ఏవ ఉదాహరణ అంటే అపరాధం చేత ఆ కర్త ఎవరో ఒక యుక్త వయసు ఇచ్చినప్పుడు అతనిలో ఉండే గుణకర్మ స్వభావం బట్టి, ఇతని యొక్క వంశంలో ఉండేటువంటి వ్యక్తి ఎవరు అతని యొక్క గుణకర్మ స్వభావం బట్టి వానిలో ఉండే బ్రాహ్మణ లక్షణ, క్షత్రియ లక్షణ, వైశ్య లక్షణ, శుద్ధుని యొక్క లక్షణాలు దాన్ని బట్టి మనం గుర్తిస్తామని సామాన్యంగా ఒక వయసు అనుగుణంగా. అది అట్లా ఆ రకంగా ఆ కర్తుష్ట ఉత్పాదైతే ఎవరైతే ఉన్నారో, దోష కారణంగా ఉత్పన్నమైన పుత్రుడు ఎవరైతే ఉన్నారో అతని యొక్క దర్శనం చేత ఇటువంటి వాక్యాలు, విధి వాక్యాలు అవి స్తుతి వాక్యము లేదా గౌణ వాక్యభూతంగా చెప్పబడింది. అదేంటో కింద ఇచ్చారు చూడండి. అంటే ఇక్కడ సత్యకామానుడి తాలూకా అదే సందర్భంలో అలాగనే. ఓకేనా? ఇప్పుడు దోష కారణంగా ఎంతమంది ఇప్పుడు ఎక్కడో పని చేస్తూ ఉంటారు, దోష కారణంగా సంతానం ఉత్పన్నం అవుతుంది, అది ఎవరో తెలియదు మనకు. ఆ సందర్భంలో ఈ విధి వాక్యం చెప్పబడింది అన్నమాట. అంటే గౌణ కథనంగా చెప్పబడింది అన్నమాట.
అక్కడే అక్కడ నిందించడం ముఖ్యం కాదు, ఆ స్త్రీని నిందించడం ముఖ్యం కాదు. కానీ ఆ సందర్భంలో అట్లాగా తెలుసుకోవడం కొరకు అక్కడ దాన్ని బట్టి లక్షణాన్ని బట్టి ఆ కథనం చెప్పబడుతుంది. అది గౌణ రూపాయలు చెప్పబడింది. అది కింద మనకు వివరణ ఇచ్చాడు, చూద్దాం. దృష్ట విరోధ ఏవ ఉదాహరణ. ఇక్కడ కూడా ప్రత్యక్షంగా ఉంటాయి విరోధ ఉదాహరణ ఇక్కడ మనకు కనిపిస్తున్నాను. ప్రత్యక్ష విరోధ ఏవ ఉదాహరణ అనేది ప్రత్యక్ష విరుద్ధంగా కనిపిస్తున్నాడు. దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది స్తుతి వాక్యం గౌణభూతంలో ఉంది అంటే గుణ రూపంలో అంటే గౌణ రూపంలో ఉందని చెప్పి తెలుసుకోవచ్చు. ఏంటంటే అక్కడ ప్రసంగం ఏం చెప్పుకున్నాం, నాచ ఏతద్ విద్మః బ్రాహ్మణావా అబ్రాహ్మణావా, ఇది స్తుతి వాక్యం అన్నమాట. అక్కడ ఇక్కడ నాచ విద్మః అని చెప్పుకున్నామాట. బ్రాహ్మణుడా అబ్రాహ్మణ తెలియడం లేదు. అంటే ఇది ఎందుకు, అది మనకు అలాంటి స్థితి కనిపించింది కాబట్టి అది ఆ దోష నివృత్తి కొరకు అది చెప్పామట. అక్కడ దోష నివృత్తి అయిపోయింది చెప్పడం వల్ల. నాచ ఏతద్ విద్మః అని చెప్పి, నాచ ఏతద్ విద్మః ఇది వాక్యం ఏదైతే ఉందో చూడండి. తత్ర తత్ ప్రవరే ప్రవ్రీయమానే దేవాః పితరః ఇతి బ్రూయాత్. తత్ ప్రవరే ప్రవ్రీయమానే దేవాః పితరః ఇతి బ్రూయాత్ ఇది ఆకాంక్షితత్వాత్ అస్య విదేహి శేష. ఇది విధివాక్యం కాబట్టి ఈ ఆకాంక్షయుక్తంగా ఉంది కాబట్టి ఈ ఆకాంక్షయుక్తమైన విధివాక్యానికి నాచ ఏతద్ విద్మః ఇది శేషం అంటే అంగభూత వాక్యం అన్నమాట. అందులో ఒక భాగం అన్నమాట. అంటే విధి వాక్యానికి అంగభూతమైనటువంటి వాక్యము అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఆ విధి వాక్యానికి సంబంధించినది, దాంతో సంబంధయుక్తంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక యజమాని యాగం అనుష్ఠానం చేసేటప్పుడు ఒక ఋత్విక్ని ఎన్నుకుంటాడు అన్నమాట. ఒక బ్రాహ్మణ్ణి ఎన్నుకుంటాడు అన్నమాట. ఆ అనుష్ఠానం సంపాదించడానికి ఎన్నుకుంటాడు. ఆసనం తత్ ప్రవరే ప్రవరే ప్రవరీయమాన, ఆ ప్రవరుడిని అంటే ఆ పండితుడిని అంటే బ్రాహ్మణ్ణి ఎన్నుకునేటప్పుడు దేవాహ పితరః దేవాహ అని చెప్పి అక్కడ పూర్తి సంపూర్ణ వాక్యం ఉంది. ఇది ఈ రకంగా ప్రస్తావించబడుతుందన్నమాట. ఆ సందర్భంలో ఇది నచ ఏతద్ విద్మః అని చెప్పి ఈ ఆకాంక్షయుక్తమైన పదానికి అది విధి వాక్యానికి ఇది శేషభూతంగా తీసుకోవాలి, అంటే అంగభూతంగా తీసుకోవాలి. అంటే ఇక్కడ అందుకే ఇది ఆకాంక్షితత్వాత్ అస్య విదేహి శేష, విధి వాక్యానికి శేషము ఈ నచ ఏతద్ విద్మః అని చెప్పి ఇక్కడ తీసుకున్నాం. చూడండి, అబ్రాహ్మణోపి బ్రాహ్మణః అబ్రాహ్మణోపి బ్రాహ్మణః ప్రవర అనుమంత్రణేన స్యాదితి స్తుతి. ఇక్కడ అబ్రాహ్మణోపి బ్రాహ్మణ, అబ్రాహ్మణుడు కూడా బ్రాహ్మణ రూపంలో వాళ్ళ కర్మను బట్టి బ్రాహ్మణుడు కాకపోయినప్పుడు కూడా చేసేటువంటి యజ్ఞ యాగాలు అధ్యాపన క్రియాకలాపాలను బట్టి ఇతను బ్రాహ్మడే ఉంటా అని చెప్పి కొన్ని లక్షణాలు బ్రాహ్మణునికి క్షత్రియునికి భిన్నమైన లక్షణాలు ఉంటాయి కదా. ఆ రకంగా అబ్రాహ్మణోపి బ్రాహ్మణ ప్రవర అనుమంత్రణేన స్యాత్ ఇది స్తుతి. అక్కడ బ్రాహ్మణుడు కాకపోయినప్పుడు బ్రాహ్మణ ప్రవర అనుమంత్రణ అంటే ఆయన చేసే కర్మాన్ని బట్టి అనుమంత్రను బట్టి స్తుతి రూపంలో చెప్పబడింది అనమాట. స్తుతి అక్కడ స్తుతి రూపంలో చెప్పబడింది. అలాగే ఇక్కడ మహోదయ ఇక్కడ ఏంటంటే ప్రవర చెప్తున్నప్పుడు మనం పితరుల్ని దేవతల్ని కూడే కదా ప్రవర చెప్తున్నాము. ఆ ప్రవర చెప్తున్నప్పుడు వారు ఎవరు ఏంటి అనేది మనకు తెలుస్తున్నది. ఇప్పుడు అక్కడ మీరు చెప్పిన విధంగా ఒక సందర్భంలో అబ్రాహ్మణుడు కూడా ప్రవర చెప్పడం ద్వారా ఆ బ్రాహ్మణత్వం పొందుతున్నాడే అని అర్థం చేసుకోవాలా? ఇక్కడ అలా అర్థం చేసుకోవాలా? అదే సందర్భం, ఎందుకంటే వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పి మనకు ప్రవరం ద్వారా తెలుస్తుంది కదా. అవునండి. అంటే ఏంటి, ఏ గోత్రానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు, అవన్నీ కూడా దాని యొక్క మొత్తం వాళ్ళ యొక్క వంశాలంతా దాంట్లో చెప్తాను అనమాట. అవును, ప్రవరలో చెప్తాను. కాబట్టి అదే సందర్భంలో ఇక్కడ చెప్పబడిందండి. ఓకేనా? అలాగే ఇక్కడ ఈ రూపంలో అబ్రాహ్మణుడు బ్రాహ్మణ రూపంలో అయితే అనుమంత్రణ ద్వారా మనకు స్తుతి అనేది తెలుస్తుంది. అలాగే దుర్జనత్వాత్ అజ్ఞానవచనం గౌణం. అక్కడ దుర్జనత్వాత్ అంటే దుర్జనత్వాత్ అంటే ఏంటి, అజ్ఞాన కారణంగా. దుర్జ్ఞానత్వాత్ అది చెప్పుకో, దుర్జనత్వాత్ కాదు ఇక్కడ, దుర్జ్ఞానత్వాత్ అంటే దుష్ట జ్ఞానం చేత, అంటే అజ్ఞానం చేత ఏం చేస్తున్నా అజ్ఞానం. దుర్జ్ఞానత్వాత్ అంటే అజ్ఞాన వచనం. ఇక్కడ అజ్ఞాన వచనం అయితే ఉందో గౌణం, అది గౌణ కథను తీసుకోవాలి. అది ఇక్కడ తెలియకపోతే నా చేత విద్మహ అని చెప్పి అది
ఆ గౌణ కథ, సామాన్య కథనం అన్నమాట. అంటే ఆ కథనం ద్వారా విధివాక్యానికి మనకు స్థూలంగా దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చెప్పామన్నమాట. కానీ ఏదైతే మనం నాచ విద్మహ అని చెప్పి మనం అజ్ఞానవశం చెప్తున్నామో అది సామాన్య కథనం అన్నమాట. ఎందుకంటే స్త్రీ అపరాధేన కర్తుశ్చ పుత్ర దర్శనేన. ఇప్పుడు స్త్రీ అపరాధం చేత ఆ కర్తవ్యం తెలిసినప్పుడు మనకు సందిగ్ధయుక్తంగా ఉంటుంది కాబట్టి ఆ దర్శనం చేత ఆ రకమైన వాక్యం చెప్పబడుతున్నమాట. అంటే అక్కడ కూడా అప్రమత్త రక్షత తంతుం ఏనం అంటే ఎటువంటి ఇక్కడ కులతంతు శబ్దం ఇచ్చారు ఆ స్త్రీకి. ఆ కులతంతు స్త్రీకి కూడా అక్కడ ఆ సంతానం ఏదైతే ఉన్నదో అప్రమత్త అంటే ఎటువంటి ప్రమాదం లేకుండా రక్షించాలి అని అంటే వారిని కూడా ఆ రకంగా వృద్ధి చేయాలన్నట్టుగా ఆ సందర్భాన్ని చెప్పడం అనమాట. అప్రమత్త రక్షత అతను రక్షించాలి. తంతుం ఏనం అంటే కులతంతు తన యొక్క ఆమె యొక్క సంతానాన్ని కూడా అదే రకంగా రక్షించాలి. ఇత్యాదిన దుర్జ్ఞానం అంటే అజ్ఞాన రూపంలో ఉన్న దాన్ని ఇక్కడ దోష నివారణ కొరకు అలా చెప్పబడుతున్నమాట. దోష నివారణ కొరకు నా చేతద్ విద్మహ. అప్పుడు ఏమవుతుందంటే ఆ రహస్యంగా ఉన్నటువంటి ఏం తెలియనటువంటి స్థితి అయితే ఉందో ఈ కథనం ద్వారా అది ఆ దోష నివృత్తి అవుతుందన్నమాట. అక్కడ ఆ ప్రవదంలో చెప్పినట్టు ప్రవదన దోషం రాదనమాట. నేను ఎలా ఉన్నానో, ఏ స్థితిలో అయితే ఉన్నానో, ఏ విధంగా అయితే ఉన్నానో ఆ స్థితికి అనుగుణంగా ఇప్పుడు ఉన్న స్థితిని బట్టి నేను ఈ యాగ అనుష్ఠానం చేస్తున్నానని చెప్పి ఆ ప్రౌఢ ఆ రకంగా ఆ సంకల్పం చేస్తూ ఆ విషయాన్ని ప్రస్తావిస్తా అనుష్ఠాన్ని ప్రారంభిస్తాడు అనమాట. అప్పుడు ఆ దోషం రాదనమాట. ఆ సందర్భంలో అది గౌణ ముఖ్య కథనం కాక ఇది దోష రూపణం కాదు, గౌణ కథనంగా మనం ప్రస్తావించుకుంటాం. అది అందుకే ఇత్యాది దుర్జ్ఞానం, అది అజ్ఞాన వచ్చం అవుతుందో గౌణ కథనంగా తీసుకోవాలి అని చెప్పి ఈ రకంగా విషయం ప్రస్తావించబడింది. అస్తు ఈ విషయంలో స్త్రీ విషయంలో కూడా చాలా విషయాలు ఏ రకంగా దోషాపత్తి వస్తుంది. అది దాంట్లో 2 రకాల కథనాలు మహర్షి పతంజలి కూడా చెప్పారు అక్కడ. అలాగే యాజ్ఞవల్క్య మహర్షి కూడా అక్కడ ఒక యాజ్ఞవల్క్య మహర్షి అయితే స్త్రీలను గౌరవిస్తూ వారికి భిన్నంగా దానికి సమానం చెప్పారు. అలాగే మహర్షి పతంజలి అక్కడ తన భాష్యంలో అక్కడ స్త్రీలు సభలోకి రాకూడదు అని కూడా ఒక విషయం ప్రస్తావన చేశారు. కానీ ఉపస్థితి మాత్రం చేత దోషం రాదు, ఉపస్థితి మాత్రమే దోషం వస్తుంది అని చెప్పి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ ఉపస్థితి మాత్రం ఏ దోషం రాదు. కాబట్టి ఇక్కడ అటువంటి స్థితి ఉత్పన్నం కాకుండా ఉండాలంటే పురుషుల్లో దుష్టత అనేది దుష్టత్వం ఉండకూడదు. అప్పుడే మనకు స్త్రీ సమాజాన్ని రక్షించవచ్చు. అంటే రక్షణ ప్రాధాన్యత ఆధారం చేసుకుని అక్కడ చెప్పబడింది అనమాట. అంటే స్త్రీలను రక్షించాలి, స్త్రీలు మనం బహిర్ముఖంగా ఎక్కడికి పంపించకూడదు అనే సందర్భం పుణ్యస్థితి వర్తమానంగా మొదట్లో ఉన్నట్టు లేదనమాట. ఆ రక్షణ విషయంలో ఆ రకంగా ప్రస్తావించబడింది. కానీ ఈ విషయంలో చాలా రకాలుగా ఒక్కొక్క రకమైన మతాన్ని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ పూర్తి నిషేధం అయితే కాదు. కానీ అక్కడ మనకు పురుషులు ఎవరైతే ఉన్నారో వారి దుష్టత్వాన్ని వదిలేసినప్పుడు స్త్రీలంతా కూడా అలాంటి స్థితి ఉత్పన్నం కాదు. అంటే స్త్రీలు దూషితం కావడానికి కారణం పురుషులు దూషితంగా ఉండడం కారణం చేతనే ఇవన్నీ ఇలాంటి సమాజంలో మనకు అధర్మం అలా ఎక్కువ అవుతున్నాయి, అన్యాయం ఎక్కువ అవుతుందని చెప్పి ఆ రకమైన ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడ వివరించబడింది. ఈ వివరణలో కూడా ఒకసారి మీరు చూసుకోండి, అది సరళంగానే ఉంది. ఎందుకు ఆ రకంగా ఈ విషయంలో విద్వాంసులు కూడా అనేక రకాలు ఎంత విచారించాలో తెలుస్తుందన్నమాట. ఒక స్త్రీ విషయంలో అంటే రక్షణ విషయంలో అనేక రకాలుగా ప్రస్తావించారు. ఎందుకంటే అప్పట్లో స్థితి అలా ఉండేదన్నమాట. రామరాజ్య విషయం చెప్తాం కదా, నామే స్థేనో జనపదే నా కదరియో నా మధ్యపో నా నానా ఆహితాగ్ని అవిద్వాన్ నా స్వైరిని కుత. ఇక్కడ దుష్ట వ్యక్తి అయినప్పుడు దుష్ట వ్యక్తి స్త్రీ ఎలా ఉంటుంది అంటే అప్పట్లో ఆ రాజ్యం అలా ఉండేటవాడు. ప్రారంభంలో సత్యయుగంలో త్రేతాయుగంలో ఆ రాజ్యంలో దొంగతనం చేసేవాడు ఉండేవాడు కాదు, విషనాలు ఉండేవాడు కాదు, శరాబి ఉండేవాడు కాదు, అంటే తాగేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అనాహితాగ్ని అంటే ఎప్పుడు ప్రతి ఒక్కరు ఇంటింటే యజ్ఞం చేసేవాళ్ళు అంట. నిత్యకర్మ వైదిక యజ్ఞం చేసుకునేవాళ్ళు, నిత్యకర్మలు చేసుకునేవాళ్ళు అంట. అంటే యజ్ఞం చేసేటువంటి ప్రతి ఇంటింటే యజ్ఞాలు జరిగేటం అంట. అలాగే అవిద్వాంసుడైన వాడు ఉండేవాడు కాదు, అంతే విద్వాంసులై ఉండేవాళ్ళు అనమాట. అలా దురాచారి ఉండేవాడు కాదనమాట. దురాచారి వ్యక్తి లేనప్పుడు దురాచారిని స్త్రీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రకంగా ఇక్కడ మనకు చాందోగ్యోపనిషత్తులో ఈ విషయాన్ని కూడా మనం చెప్పుకున్నామట. కానీ ఇక్కడ అంతిమ విషయం ఏంటంటే స్త్రీలను రక్షించాలి అనే ఉద్దేశంతో ఒక మాత్ర ఉపాయం ఏంటంటే మనిషి యొక్క సమాజంలో పురుషులు దురాచారి కానట్లయితేనా స్త్రీ దురాచారి కావడానికి సంభావన ఉండదు. పురుషులు దురాచారి కావడం వల్ల స్త్రీలో అలాంటి దోష భావాలు వస్తున్నాయి అని చెప్పి
ఇలాంటి సమాజంలో అలాంటి సందర్భాలు అప్పట్లో నుంచి వికారాలు ఉత్పన్నమయ్యాయి కాబట్టి ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ నాచ విద్మహ అని చెప్పి ఎందుకంటే అటువంటి మనకు దృష్టాంతాలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రత్యక్ష ఉదాహరణలు కూడా మనం చెప్పుకున్నాం. సత్యకామ జాబాల విషయంలో కావచ్చు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అదొకటి వస్తువుల ఉదాహరణ మనకు ఋషి అయ్యేది కాబట్టి అలాగే అనేక ఉదాహరణలు ఉన్నాయన్నమాట. ఆ సందర్భంలో ఈ వాక్యము చెప్పవలసి వచ్చింది అన్నమాట. అస్తు మొత్తానికి ఇది కూడా ఒక ఇది కూడా స్థుతి వాక్యంగా మనం తీసుకోవాలి. నాచే ఏతద్ విద్మహ అనేది అది ఏదైతే ఉందో గౌణ వాక్య రూపంలో తీసుకుంటామని చెప్పి విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అస్తు అలాగే ఇంకొక సూత్రంలో మనకు ఆకాలికేప్స. ఆకాలికేప్స అంటే వర్తమాన కాలం యొక్క ఈప్స అంటే వర్తమాన స్థితిని బట్టి మనం ఇష్టపడాలన్నమాట. ఆకాలికేప్స అంటే వర్తమాన స్థితిని బట్టి మనం కాలం అంటే ఏమిటంటే ఇక్కడ తాత్పర్యం సమయం. కాలం అంటే సమయం అంటే వర్తమానానికి అపేక్ష అంటే వర్తమానం కాలానికి దగ్గరగా ఉన్నటువంటి వర్తమాన స్థితికి సమీపంగా ఉన్న స్థితి మనం తీసుకున్నాం. ఈ కాలం అంటే ఈ సమయం, ఈ కాలం, ఈ సమయంలో, ఇప్పుడు అని చెప్పి అంటే అపేక్షాపూర్వక కాలిక అని చెప్పి కాల శబ్దాన్ని ఉపయోగిస్తామట. అలాంటి నా కాలికం అకాలికం అకాలిక ఇప్స అకాలికేప్స అయిపోయింది. అకాలిక ఇప్స అంటే వర్తమానంలో ఉన్నటువంటి ఫలానికి మనం ఇష్టపడాలి. నా కాలికం అంటే దూరంగా ఉన్నటువంటి ఫలాపేక్ష కాకుండా సమీపంగా ప్రత్యక్షంగా దగ్గరగా ఉన్నటువంటి ఫలానికి మనం ఇష్టపడాలి. ఆ సందర్భంలో ఇది విషయం ప్రస్తావించబడింది అన్నమాట. అంటే ఇక్కడ ఆకాలిక ఇప్స దాని సంధి వలన ఆకాలికేప్స. ఇక్కడ ఈ రకంగా మనకు ఇష్టపడాలి, దూరంగా ఉండేటువంటి ఫల విషయంలో ఇష్టపడకూడదు అనే సందర్భం ఇక్కడ. ఆకాలిక అంటే ఏమిటి? కాలం అంటే సమయం. ఏ సమయం? వర్తమాన సమయం. వర్తమాన సమయం అంటే సమీపంగా ఉండే సమయం అంట, దగ్గరగా ఉండే సమయం. నా కాలిక అకాలిక అన్నప్పుడు ఏమవుతుంది? దూరంగా ఉండే సమయం కాకుండా దగ్గరగా ఉండే సమయం అయితే ఉందో దానికి ఇష్టపడాలి. అంటే వర్తమానంగా సమీపంగా ఉండే కాలం సమయం హాని కలుగుతుందో దానికి ఉపాయం ఆలోచించాలి, కానీ ఎప్పుడో రాబోయే దాని గురించి ఆలోచించకూడదు. అలాగే వర్తమానం వచ్చే ఫలితాన్ని గురించి ఆలోచించాలి, కానీ ఎప్పుడో రాని ఫలం విషయంలో వస్తుందో దాని తెలియని విషయంలో మనం ఆలోచించకూడదు. అది ఆకాలిక ఇప్స. ఇప్స అంటే ఇష్టపడటం అన్నమాట. ఇష్టపడడం వర్తమానంగా సమీప కాలంలో ఉన్నటువంటి ఫలాన్ని ఇష్టపడటము అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అస్తు ఇక్కడ చెప్పాం కదా. ఇక్కడ ఈ విషయంలో చాలా మంది ఇక్కడ సమాన కాల అంటే ఆకాలిక శబ్దానికి సమాన కాల అని శబ్దం ఇక్కడ ఇక్కడ వ్యుత్పత్తి చూపించబడింది. కొంతమంది అస్తు మనకు నా కాలికం అకాలికం అంటే వర్తమానమే హోనే వాళ్ళ ఫలికి ఉస్కి ఈప్స అంటే ఇష్టపడటం, వర్తమానంలో ఉండే ఫలాన్ని ఇష్టపడము. వర్తమానంగా ఉన్నటువంటి ఫలాన్ని వదిలేసి దూరంగా ఉన్నటువంటి ఫల విషయంలో కాలిక విషయం దూరంగా ఉన్నటువంటి విషయంలో మనం ఆలోచించకూడదు. ఆ సందర్భంలో ఇక్కడ మనకు ఆకాలిక ఇప్స అంటే దగ్గరగా సమీపంగా ఉన్నటువంటి ఫలానికే ఇష్టపడాలి అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఈ సూత్రం ఎందుకు చెప్పబడింది? దగ్గరగా సమీపంగా ఉన్నటువంటి వర్తమాన కాలం దగ్గరగా సమీపంగా ఉన్నటువంటి ఫల విషయంలో ఇష్టపడాలి. అంటే ఎక్కడో దూరంగా ఉంది, ఎప్పుడో వస్తుంది, దాని గురించి ఆలోచించకూడదు. ఎందుకు చెప్పబడింది ఈ సూత్రం అంటే కింద చూడండి. కోహి తద్వేద ఇత్యాది కథన్సే. అక్కడ ఆ సందర్భంలో కోహి తద్వేద ఎవరికి తెలుసు ఎప్పుడేమవుతుందో. కాబట్టి ఆ కథనం అయితే ఉందో, గౌణ కథనం అయితే ఉందో, స్థుతివాక్యం అయితే ఉందో ఇదేంటి? ఆకాలికేప్స అంటే దాన్ని ఓపెన్ చేసి సమాన కాల ఏం చెప్పారు ఇక్కడ? సమాన కాలం ఏంటి? సమాన కాలం అంటే వర్తమాన కాలం. సమాన కాలం అంటే ఇప్పుడు ఆ కాల అనే పదాన్ని ఇక్కడ ఓపెన్ చేసి సమాన కాలం అని చెప్పినాం. దాన్ని ఓపెన్ చేసి వర్తమాన కాల.
వర్తమాన కాలిక ఫలికి ఇచ్చా జాన్యచర్య, వర్తమాన కాలం యొక్క ఫలాన్ని ఇష్టపడాలి. అందుకే ఇక్కడ అతహ కోహి తద్వేద, అది వచనాలు ఏవైతే మనకు గమ్యమానంగా ఉన్నాయో అర్థాలు అయితే గౌణ రూపంలో చెప్పారు. కోహి తద్వేద అంటే దూరంగా ఎప్పుడో ముక్తి మోక్షం కలుగుతుంది, మనోకామన సిద్ధిస్తుంది అనే మనకు వాక్యాంశాలు ఏవైతే ఉన్నాయో, ఫలభూతమైన వాక్యం ఏవైతే ఉన్నాయో అవి దూరకాలికమైనటువంటి, వర్తమాన కాలికం కాదన్నమాట. అందుకే ఇటువంటి కోహి తద్వేద అది వచనాలు ఏవైతే ఉన్నాయో గమ్యమానంగా ఉన్నాయో అవన్నీ కథనాల యొక్క అర్థాలు ఏవైతే గౌణ కథనము, అవి నిత్య కథనం కాదు. అక్కడ కూడా కోహి తద్వేదని కూడా గౌణ కథనము, ముఖ్యమైన కథనం కాదు అని చెప్పారు ఇక్కడ. అదే విషయం కింద ఇక్కడ చూడండి భాష్యంలో, ఇది కూడా శాస్త్రదృష్ట విరోధ, శాస్త్రదృష్ట విరోధ ఉదాహరణం. కోహి తద్వేద ఇది అంటే ఎవరికి తెలిసి ఏమవుతుంది ఎప్పుడైనట్టుగా దీనికి వాక్యాంశం అంట. దిక్షు అతీకాశాన్ని కరోతి. దిక్షు అంటే అప్పట్లో మనకు జోపిడీలు ఉండే, గడ్డి పూసలతో చేసేది. ఇప్పుడు మొన్న కూడా ఏదో ఒక గ్రామంలో మొత్తం ఏదో అంటు పెట్టారని చెప్పి బ్రాహ్మణులు ఎప్పటి నుంచో చేసుకుంటున్నది, ఏ గ్రామం చెప్పుకున్నాం, అదేదో ఏ రకంగా తగలబడిపోయిందో మొత్తం అంతా చాలా దీర్ఘకాలంగా ఉండి మొత్తం కాలిపోయింది అనమాట. అట్లా నిరంతరంగా అటువంటి వాళ్ళు ఇప్పుడైనా మనం చూస్తుంటే యజ్ఞయాగాలు చేస్తుంటా అలాగే నిర్మిస్తారు. అలాంటి తాటాకులతోటి అలాగా విశేషంగా తడికలతో తయారు చేసి కూర్మ గ్రామంలో ఓకేనా, అది మొత్తం గడ్డి పూసలతో చేసి అందంగా బాగా అలంకరించి అలంకరణ చేసి ఉండేదన్నమాట. అక్కడ ప్రతి నిత్యం అనుష్ఠానం, యజ్ఞానుష్ఠానం కర్మలు జరుగుతూ ఉండేటమాట. ఓకేనా. అక్కడ పూర్వది ఒకటి చూసినట్టు అది కూడా చూపించారు. చుట్టూ కిటికీలు పెట్టేదన్నమాట. ఎక్కడే మనం చూస్తూ సహజంగా సామాన్యం పెట్టుకుంటాం. దిక్షు అతీకాశాన్ని కరోతి. దిక్షు అంటే నాలుగు వైపులా మనం ఎక్కడైనా ఇప్పుడు భవనాలు కట్టుకుని ఏం కట్టుకునేమో నాలుగు వైపులా అది ఏదైనా కానీ గాలి రావడానికి, వెలుతురు రావడానికి, లేదా లోపల ఏదైనా ఉండడానికి, వెళ్ళిపోవడానికి, మనము పొగలు పోవడానికి మనం కిటికీలు పెట్టుకుంటాడు. దిక్షు అతికాశాన్ని కరోతి. అతిక నాలుగు దిశల్లో అతికాశం అంటే ఇక్కడ కిటికీలను ఏర్పరచుకున్నామట. ఎందుకు ఏర్పరచుకున్నామంటే కోహి తద్వేద అంటే ఇప్పుడు అన్నిటికీ ఉపయోగపడుతున్నాం ఏదానికైనా కూడా. ఇప్పుడు అప్పట్లో నిరంతరంగా యాగాలు జరిగేది కాబట్టి సాకాంక్షత్వాత్ అస్య విధేహి శేష. ఇది ఈ విధి వాక్యానికి దిక్షు అతికాశని కరోతి అనే విధి వాక్యానికి కోహి తద్వేద అనేది అంగభూతమైన వాక్యం. అంటే ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే నిరంతరం పోగ ముందు మనకు ఈ కర్మ చేస్తే అనుష్ఠానం ఏ ఫలం అయితే ఉందో ఆ ఫలం వస్తుందో తెలియదు. ముందుగా ఏదో అనుష్ఠానం చేస్తే వచ్చే వాళ్ళ పొగ వల్ల అయితే ఉందో ఆ పొగ వల్ల మనకు ఏమంటాం కదా, ముందు ఇబ్బంది కష్టం కలగకుండా ఉంటాయి ముందు కిటికీలు ఏర్పరచుకున్నాం. కోహి తద్వేద ఎప్పుడేమవుతుందో ముందు ఈ పొగ వెళ్ళిపోవడానికి ముందు వర్తమానంగా ఉండేటువంటి కష్టాన్ని దూరం చేసుకున్నాం. తర్వాత భవిష్యత్తులో ఫలం వస్తుందో లేదో తెలియదు, అది వేరే విషయం. అలాగా సమీపంగా ఉండడానికి ముందు కోహి తద్వేద, తర్వాత విషయం ఫలప్రాప్తి వస్తుందా అని చెప్పి ముందుగా వర్తమానంగా ఇక్కడ యజ్ఞాష్టం చేసిన వచ్చే పొగ వల్ల ఇబ్బంది కష్టం ఏదైతే కలుగుతుందో దాని నివృత్తి కొరకు మనం ఈ పని చేసుకున్నానికి అతికాశం చేసుకున్నాం అంటే నిర్మించుకున్నాము అంటే కిటికీలన్నీ బయట పెట్టుకున్నాము పెట్టేవాళ్ళు అనమాట. అది ముఖ్య ప్రయోజనం అదే అనమాట. ఆ సందర్భంలో కోహి తద్వేద ఇది విధి వాక్యం. అంటే దూరంగా ఉండేదానికి కాదు, ఫలప్రాప్తి గురించి వర్తమానంగా వచ్చే కష్టం గురించి ఆలోచించు అనే సందర్భంలో ఈ విధి వాక్యం చెప్పబడింది అనమాట. అందుకే సాకాంక్షత్వాత్ అస్య విధేహి విధి వాక్యం శేషభూతమైనటువంటిది. అందుకే ప్రత్యక్ష ఫలత్వైన స్థుతి, ఇక ప్రత్యక్ష ఫలిత స్థుతి చెప్పబడింది అనమాట. ముందు వచ్చే పొగకు నివారించుకో, ఎప్పుడో భవిష్యత్తులో వచ్చే ఫలం గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం, అది వస్తుందో కాదో తెలియదు అన్నట్టుగా. కోహి తద్వేద ఏమొస్తుందో ఆ రకం జరుగుతుందో లేదో తెలియదు అన్నట్టుగా. అందుకే ప్రత్యక్ష ఫలత్వైన స్థుతి, ఇక్కడ ప్రత్యక్షంగా దగ్గరగా సమీపంలో ఫల విషయంలో మనకు స్థుతించబడింది అన్నమాట. ఈ వాక్యం ద్వారా ముందు పొగను నివారించుకునే అనే స్థితిని ఇక్కడ ఉత్పన్నం చేసింది అన్నమాట ఈ వాక్యాంశం. అనవక్లిప్తి వచనం విప్రకృష్ట కాల ఫలత్వాత్ గౌణం. ఇప్పుడు అనవక్లిప్తి వచనం అంటే దూరంగా ఉండేటువంటిది అన్నమాట, సమీపంగా లేదన్నమాట. ఈ వచనం దూరంగా ఉండే సందర్భం చెప్పుకున్నాం అనవక్లిప్తి అని చెప్పి. అంటే సంశయుక్తంగా ఉంది అనవక్లిప్తి. అనవక్లిప్తి వచనం ఎందుకు, అనవక్లిప్తి వచనం సంశయ కథనం అన్నమాట. ఇప్పుడు
కోయి తద్వేద అంటే ఇప్పుడు వచ్చి కర్మకనుష్టం వల్ల ఆ మోక్షం కలుగుతుందో లేదా ఇంకేదైనా కామన ఫలసిద్ధి కలుగుతుందో లేదో తెలియదు అనమాట. అనువక్తి వచనం ఏదైతే ఉందో అంటే సంశయ వచనం, సంశయ కథనం ఏదైతే ఉందో ఎందుకు చెప్పబడింది? విప్రకృష్ట కాల ఫలత్వ. విప్రకృష్టం అంటే దూరంగా ఉండటం, దూరకాలంతో వచ్చేటువంటి ఫల ప్రాప్తి అనమాట. ప్రకృష్ట సమీపం, విప్రకృష్ట దూరంగా. విప్రకృష్ట కాల ఫలత్వ అంటే ఫల ప్రాప్తి దూరంగా విద్యమానంగా ఉంది కాబట్టి, అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట. వస్తున్న తర్వాత విషయం, కానీ అది దూరంగా ఉంది, ఫల ప్రాప్తి దూరంగా ఉంది. కానీ వర్తమానంగా వచ్చే సమయ ఫల ప్రాప్తి ఏదైతే ఉందో అది గుణం కావచ్చు, దోషం కావచ్చు, అది ముందు దాన్ని నివారించుకోవాలి, దానికి సమానం చెప్పుకోవాలి అన్నట్టుగా ఇక్కడ స్తుతి వాక్యం చెప్పబడింది. ఆ సందర్భంలో అనవక్లిప్తి వచనం ఏదైతే ఉందో, సంశయకథనం ఏదైతే ఉందో, విప్రకృష్ట కాల ఫలత్వాత్ గౌణం, అందుకే ఇది గౌణ వచనం కూడా. ఇది గౌణవాక్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫల విషయంలో కథనాన్ని ఆధారం చేసుకుని ఇది సామాన్య కథనము. ఫలం వస్తుంది కాదు తర్వాత విషయం గౌణ కథనం, అది రాదని కాదు. ఈ వాక్యం పోయి తద్వేద అంటే సంశయుక్త వాక్యం కాదు. మనం అలాగా కథనం చెప్పుకున్నాం. ఇక్కడ ఒక సామాన్య కథను చెప్పుకున్నాం. ముందు సహజంగా లౌకిక వ్యవహారం కూడా అది ఆ పని తర్వాత విషయం ముందు వర్తమానంగా దీనికి సమస్యకు సమానం చూడండి, ఈ సమస్యకు ముందు నివారించుకోండి, ఆ తర్వాత విషయం వస్తుందో రాదో తెలియదు అన్నిటిగా మనం లౌకిక వ్యవహారంలో సామాన్య కథను చెప్పుకుంటాం. అంటే అక్కడ ఆ సందర్భంలో ఆ కర్మకు విశ్వాసం లేదని కాదు, నమ్మకం లేదని కాదు. ఆ విధి అనుష్ఠానం చేస్తున్నామంటే ఆ కర్మఫలం భవిష్యత్ కాలంలో కూడా దూరకాలంలో ఖచ్చితంగా వస్తుంది, దాని కొరకు కర్మానుష్ఠానం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఒకసారి గౌణ కథనం వర్తమానంగా ఉండే ఫలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దూరకాలంలో ఉండే ఫలాన్ని విషయంలో గౌణ కథనం సమాధానం చెప్తూ ఉంటాము. అది లౌకిక వ్యవహారంతో మన సిద్ధం అనమాట. అది మనం సందర్భాన్ని బట్టి అందరం ప్రయోగిస్తుంటాం. ఎందుకంటే యథా శాస్త్ర యథాలౌకిక తథా శాస్త్రే. లోకంలో ఏవైతే ఉన్నాయో అవి శాస్త్రంలో ఏవైతే లోకంలో ఉన్నాయన్నమాట. అంటే శాస్త్రం చెప్పినటువంటి విషయాలను ఆధారం చేసుకుని మనం లౌకిక వ్యవహారం చేస్తుంటామండి. అది సూక్ష్మంగా అదే విధంగా ముడిపడి ఉంటుంది. అది పూర్తిగా మనం రూఢి అయిపోయింది కాబట్టి, లోకం అయిపోయింది కాబట్టి దాని మీద దృష్టి ఉంచాడు అనమాట. కానీ శాస్త్రంలో చెప్పినటువంటి ఆచార విధి విధానాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం. అది అనుగుణంగానే ఉంటుంది అన్నమాట. అవన్నీ మనం ఇక్కడ ఈ వాక్య రూపంలో మనం అర్థం చేసుకుంటున్నాం. అస్తు. ఇంకొక వాక్యం చెప్పారంటే ఇది మీకు స్పష్టమైంది అనుకుంటాను. ఏ రకంగా విధి గుణభూత వాక్యం, విధి వాక్యం అని చెప్పి, అంగభూత వాక్యం అని చెప్పి. నెక్స్ట్ విద్యా ప్రశంస. ఇంకో రకమైన సమయం ఇప్పుడు విద్యా ప్రశంస అంటే విద్య అంటే అక్కడ ఒక వాక్యం శోభతే అస్య ముఖం, యా అనుష్ఠానం చేసినట్టు అతను దాని యొక్క ముఖం శోభిస్తుంది. శోభతే అస్య ముఖం యా ఏవం వేద, ఈ రకంగా తెలుసుకొని చేస్తుందా ఇతని యొక్క ముఖం శోభిస్తుంది అని చెప్పి ఒక వాక్యం పూర్వపక్షి చెప్పాడు. అతది గౌణగతం అండి, ఏమి ఇలా చేస్తే ముఖం శోభిస్తుందా, ఆ రకంగా కాంతివంతం అవుతుందా అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపించాడు. ఆ సందర్భం చెప్తున్నాడు. అక్కడ విద్యా ప్రశంస, విద్యా విషయంలో ప్రశంసబడింది అంటే ముఖం శోభిస్తుందంటే అతని విద్య చేత, ఆ విద్యారూప గుణం చేత అతను ప్రకాశింపబడుతున్నాడు, అతనిలో ఆ ఉత్సాహం కనిపిస్తుంది. ఆ జ్ఞానపూర్వకంగా కర్మయుక్తంగా కర్మ చేసినప్పుడు ఆ ఉత్సాహం కనిపిస్తున్నాడు. వ్యక్తి నిర్బలంగా ఉన్నప్పుడు కూడా ఆ జ్ఞానయుక్తంగా కర్మ చేసినప్పుడు ఆ శోభాయమానంగా అనిపిస్తున్నాడు, ఉత్సాహం కనిపిస్తున్నాడు. ఆ సందర్భంలో కథను చెప్పబడింది అన్నమాట. శోభతే అస్య ముఖం, ఆ శోభిస్తుందంటే పూర్తిగాను కట్టు కట్టాలి, రకంగా శోభించాలి కదా నేను చెప్పిండే శోభించడం లేదే, ఆ ఉద్దేశం కాదు. అక్కడ విద్య అతనిలో ఉండే కర్మను బట్టి ఆ విద్యని ప్రశంసిస్తున్నాము, అతనిలో ఉండే గుణాన్ని ప్రశంసిస్తున్నాము. అందుకే విద్యా ప్రశంస అంటే గుణ ప్రశంస అనమాట. అందుకే అక్కడ ఏం చెప్పుకుంటే తథా ఫల అభావాత్ ఇత్యత్ర ఉదాహరితం. అక్కడ తథా ఫల అభావం ఎలాగే చెప్పి అలాగా లేదు. ఆ సూత్రానికి తథా ఫల అభావత్ ఒక సూత్రం చెప్పుకున్నాం. అది ఎక్కడ 3వ సూత్రం చెప్పుకున్నాడు ప్రారంభంలో. ఇది 8వ సూత్రం, 15వ సూత్రం. 3వ సూత్రంలో పూర్వపక్ష ఎలాగైతే చెప్పారు అలాగా ఫల ప్రాప్తి కనిపించడం లేదు. నువ్వేం చెప్పావు? శోభతే అస్య ముఖం యా ఏవం వేద అని చెప్పావు. ఇక్కడ అలా చేసినప్పుడు ఆయన ముఖం శోభించాలి కదా, ఎలా చెప్పి అలా లేదు అని పూర్వపక్ష ఆక్షేపించాడు. అప్పుడు దానికి అక్కడ విద్యా ప్రశంస చేయబడింది, అతనిలో ఉన్న గుణ ప్రశంస చేయబడింది. అది అనర్థకం కాదు, నిరర్థకం కాదు, సప్రయోజనమే. ఇది ఆమ్నాయసి క్రియారతత్వ, ఇది ప్రయోజనయుక్తమైనటువంటిదే అని ఈ రకంగా దాన్ని ఆ సందర్భాన్ని ఉల్లేఖిస్తూ ఇక్కడ ప్రస్తావిస్తుంది అనమాట. చూడండి, తత ఫలాభావాత్ ఇత్యత్ర ఉదాహరణ అంటే ఈ సూత్రంలో ఉదాహరించుకున్నాం. ఏది
శోభతే అస్య ముఖం అని చెప్పి. శోభతే అస్య ముఖం ఇది. ఇది ఎక్కడ ఏ సందర్భంలో ఉందంటే గర్గ త్రిరాత్రి విదేహి ఆకాంక్షితత్వాత్. నేను చెప్పిన గర్గ త్రిరాత్రి విదేహి ఆకాంక్షితత్వాత్ శేష. గర్గ త్రిరాత్రిని ఒక అనుష్ఠానం చేసినప్పుడు, గర్గ త్రిరాత్రి క్రతు యజ్ఞ విశేషము చేసినప్పుడు ఆ విధి వాక్యానికి ఇది శేషభూతమైన వాక్యం. అనుష్ఠానం గర్గ త్రిరాత్రి యజ్ఞానుష్ఠానం అయితే ఉందో ఆ విధి వాక్యానికి ఇది శేషభూతమైన వాక్యం, అంగభూతమైన వాక్యం. ఇది ఇక్కడ మనకు ఇచ్చినటువంటి శోభతే అస్య వేద అనేది. అందుకే విధి ఆకాంక్షితత్వాత్ శేష. ఎందుకంటే వేదానుమంత్రణస్య చ, వేద అనుమంత్రణస్య చ అంటే ఆస్య ప్రజాయాం వాజీ జాయేత. ఆస్య ప్రజాయాం వాజీ అంటే అన్నవంతుడు అవుతాడు అనమాట. అన్నవంతుడు ఉత్పన్నమవుతాడు. ఆస్య ప్రజాయాం వాజీ జాయేత. ఇక్కడ ఈ రకంగా వేద అనుమంత్రణ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఇది ఇది శేషభూత వాక్యం అంటే అంగభూత వాక్యం, విధి వాక్యంకి అంగభూత వాక్యం అని చెప్పి తెలుస్తున్నమాట. ఏ రకంగా అంటే ముఖ శోభ, వాజి ముఖం శోభించడం అంటే ఆ ముఖంలో శోభాయమానమైన స్థితి, ఉత్సాహము, ప్రశంస. ఎందుకంటే అతనిలో జ్ఞానం యొక్క స్థితిని మనం అక్కడ ప్రశంసించాము, విద్యను ప్రశంసించాము. వాజిమత్వం అంటే ఇక్కడ ఆస్య ప్రజాయాం వాజీ జాయత్, ఇక్కడ వాజి శబ్దం వచ్చాట. అతనికి అన్నం కూడా తెలంగా లభిస్తుంది. వాజిమత్వం అంటే అన్నవంతుడు అవుతాడు. ఇది రెండు గుణవచనాలు అన్నమాట. ముఖం శోభ, వాజిమత్వం చే రెండు ఏవైతే కథనాలు ఉన్నాయో గుణవచనత్వ, గుణపు రూపంలో చెప్తున్నాను. విద్యారూపి గుణాన్ని అక్కడ ఆ రకంగా ఎక్కువగా వాజిమంతుడు ఎందుకు అంటే ఎక్కువగా దాన ధర్మాలు చేయడం వలన ఎవరైతే ఎక్కువగా దాన ధర్మాలు చేస్తుంటే సకల భోగభాగ్యాల యొక్క స్థితి ఉంటున్నాం. సకల భోగభాగ్యాలు ఆ పుస్తకం లభిస్తూ ఉంటాయి. ఈ విషయంలో మహాభారతంలో ఒక దృష్టాంతం చెప్తారు. అది ఎంతవరకు సత్యం వేరే విషయం. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో అంటాడనమాట. ఏమంటా అంటే మహారాజు నాకు సకల భోగభాగ్యాలు అన్ని అందించాడు, కానీ నాకు ఎందుకు కళ్ళు లేవంటే నువ్వు చేసిన కర్మల వల్ల నీకు కళ్ళు జన్మ నుంచి వెళ్ళిపోయాయి. కానీ నువ్వు చేసిన గర్జముల దాన పుణ్య కర్మలు ఎక్కువ దానం చేసావు, అందుకే సకల భోగభాగ్యాలు నీకు లభించాయని చెప్పి అది అదొక కథనం అక్కడ మహాభారతంలో ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకు ఎవరైతే అన్నాలు ధన ధాన్యాలు చేస్తుంటారో అటువంటి వ్యక్తికి ఏదైతే ఎక్కువగా చేస్తుంటుందో అటువంటి వ్యక్తి పుష్కలంగా సకల భోగభాగ్యాలు అన్ని రకాలుగా అవి సిద్ధిస్తాయన్నమాట. ఆ సందర్భంలో వాజిమత్వం అని చెప్పి చెప్పుకున్నాడు. ఆ గుణ కారణంగా, ఇచ్చేడు గుణ కారణంగా, విద్యా కారణంగా అక్కడ ప్రశంస చెప్పబడింది. అందుకే రెండు పుష్కలంగా లభించాయి అన్నట్టుగా మనం తీసుకోవాలి. ముఖ శోభ వాజిమత్వం చ గుణవచనాత్ గౌణ శబ్ద గుణవచన కారణంగా ఇవి గౌణ శబ్దంగా తీసుకోవాలి. కేవలం అట్లా ప్రశంసించే అంతే కానీ ఇది సామాన్య కథనం అక్కడ. అందుకే శోభతే ఇవ శిష్యై వీక్షమాణం. ఇక్కడ వీక్షమాణం అంటే శిష్య ఋద్వీక్ష శిష్యై ఉద్వీక్షమాణం అంటే శోభతే ఇవ శిష్యై ఉద్వీక్షమాణం అంటే ఆ శిష్యుల ద్వారా చూస్తున్నటువంటి శోభతే అంటే శోభాయమానంగా ఉన్నటువంటి శిష్యై ఉద్వీక్షమాణం అంటే చూస్తున్నటువంటి ముఖాలు ఎలా ఉన్నాయంటే శోభాయమానంగా ఉన్నాయి. అంటే అక్కడ అనుష్ఠాన కర్మ జరుగుతుంది, అక్కడ శిష్యులను చూస్తున్నామట. ఆ చూస్తున్నప్పుడు ఆ విధి విధానం తెలుసు కాబట్టి వాళ్ళ ముఖం శోభాయమానంగా ఉంది. ఇప్పుడు కొన్ని కర్మలు బాగా తెలిసినప్పుడు ఆ కర్మ అనుష్ఠానం చేసినప్పుడు తెలిసిన వాళ్ళు అక్కడ చూస్తున్నప్పుడు అది ఆ రకంగా సంతోష ముఖంలో ప్రసన్నత కనిపిస్తున్నామట. అది సహజంగా అంటుంటామట. ఆ రకంగా శిష్యుల్లో ఉద్వీక్షమానం అలా చూస్తున్నటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళ ముఖం శోభాయమానం కనిపిస్తుంది, శోభితంగా ఉంది అని చెప్పి ఇక్కడ శోభతే
అంటే ఆ రకంగా చూస్తున్నటువంటి వ్యక్తి యొక్క ముఖం శోభాయమానంగా ఉంటుంది. అలాగే ఇంకేం చెప్పారంటే కుల సన్ కుల సంతతాధ్యయన శ్రవణేన, కులే అంటే కులంలో అంటే వాళ్ళ వంశంలో, సం సంతత అంటే నిరంతరంగా, సంతత అధ్యయన శ్రవణేన, అధ్యయన శ్రవణాత్, సంతత అధ్యయన శ్రవణాత్ మేధావి జాయతే జాయతే ఇది. మేధావి జాయతే ఇది అంటే ఏ కులంలో అయితే, ఏ వంశంలో అయితే నిరంతరంగా నిత్య వేద పరంపర, వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం జరుగుతూ ఉంటుందో వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ వంశంలో మేధావులు ఉత్పన్నమవుతారంట. వాళ్ళ కుటుంబంలో మేధావులు సంతతం, సంతత అధ్యయన శ్రవణం చేయడం చేత, ఆ వినటం చేత, చదవడం చేత, స్వాధ్యాయం చేత ఏమంట మేధావి జాయత. కుటుంబంలో ఋషులు, అందుకే మనం చూస్తున్నాం ఆ విశేషమైన ఋషి పరంపరలో, ఋషి గోత్రంలో ఉత్పన్న వాళ్ళ వంశంలో కూడా వాళ్ళ అనేక పీఢిల వరకు కూడా వాళ్ళ ఋషిత్వమే కంటిన్యూ కొనసాగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళ కుటుంబంలో ఋషి, అతని పూర్వులు ఋషులు ఉండేవాళ్ళు. ఈ విధంగా రాజుల వంశంలో మనకు వంశానుగతంగా ఆ రాజరికత్వం ఏ విధంగా వస్తుంటుందో అలాగా కుల వంశానుగుణంగా, అలాగా సంతతి అంటే నిరంతరంగా వేద శ్రవణం, వేదాధ్యయనం ఎక్కడ జరుగుతూ ఉంటుందో, స్వాధ్యాయం జరుగుతూ ఉంటుందో అక్కడ మేధావులు ఉత్పన్నమవుతారు. ఇక్కడ ఒక విద్యకి స్థుతి చెప్పబడింది అన్నమాట. అలాగే స ప్రతిగ్రహణాత్ అన్నం ప్రాప్నోతి, ప్రతిగ్రహణం ఇవ్వడం అంట. ఎప్పుడు ఎవరికైతే ఎక్కువగా దాన ధర్మాలు చేస్తుంటారో స ప్రతిగ్రహణాత్ అన్నం ప్రాప్నోతి ఇది, అన్నాన్ని పుష్కలంగా సకల సకల భోగభాగ్యం పొందే విధంగా అన్ని కూడా సమకూరుతాయి అటువంటి వ్యక్తికి. వేదమాత్రం చెప్పుకుంటాం కదా, శతహస్త సమాహార సహస్రహస్త సంకిర, శతహస్త సమాహార సహస్రహస్త సంకిర అంటే మనం 100 చేతులతో దానం చేస్తే పరమాత్మ, లేదంటే అది 1000 చేతులు తిరిగి వస్తున్నామండి. 100 చేతులు దానం చేస్తే అది 1000 చేతులు తిరిగి వస్తుంది. అలా 2 చేతులు దానం చేస్తే అది 100 చేతులకే తిరిగి వస్తుంది అన్నట్టుగా అది మనకు ఆ సందర్భంలో వేదవచనం చెప్పబడింది అనమాట. అది మనం లోకం చూస్తుంటాం ప్రత్యక్షంగా. ఒక విత్తనం వేస్తే అనేక గింజలు ఇస్తున్నామాట. అలాగా మనం అలా చేసేటువంటి గుణం, ఇచ్చేటువంటి భావన ఉన్నట్లయితే అది తిరిగి మనకు వస్తూ ఉంటుంది. కానీ మన సాత్వికంగా మన ధన ధాన్యాలు ఏవైతే ఉన్న పాత్రలకి చూసి ఇవ్వాలి. అంటే మీలో సత్సంకల్పం ఉండాలి, సత్సంకల్పం శ్రద్ధాభావన ఉండాలి. ఈ విద్య నా వల్ల, ఈ ధనం అనేది ఒకరికి ఉపయోగపడాలి, ఒకరికి అవసరాన్ని పూర్తి చేయాలి, ఒక కష్టాన్ని దూరం చేయాలి. ఆ సాత్విక భావన సంకల్పయుక్తంగా ఉన్నట్లయితే అది ఎవరికి చెందాలో అది వారికి చెందుతూ ఉంటుందన్నమాట. ఆ సత్సంకల్పంతో మనం ఇవ్వాలనే భావంతో ఉన్నట్లయితే అటువంటి అవసరం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చోటికి అది వెళ్తుంది అనమాట. మొత్తానికి ప్రతిగ్రహణాత్ అన్నం ప్రాప్నో, అందుకే పైన ముఖశోభ వాజిమత్వం చ గుణవచనత్వాత్, గౌణ శబ్దం అని చెప్పుకున్నా. ఇక్కడ ఎందుకు వాజిమత్వం, అన్నవంతుడు ఎందుకు అంటే ఈ రకంగా ప్రతి నిత్యం దానం చేయడం కారణం చేత అతనికి పుష్కల అన్నవంతుడు అయ్యాడని చెప్పి ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నాం. అస్తు. ఈ రకంగా ఇక్కడ కూడా మనకు గౌణ శబ్దాలు ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఒకటి మనకు ఇక్కడ మనం దీన్ని గమనించినట్లయితే ఇక్కడ పూర్వంలో చెప్పిన పూర్వపక్షి విధి వాక్యాలకు విశేషభూతంగా ఏ రకంగా సమానం చెప్పేది మనకు స్పష్టంగా అర్థమైంది అనమాట. కాబట్టి ఇక్కడ కోహి తద్వేద, అలాగే ఇక్కడ శోభతే అస్య ముఖం ఏవం వేద అనే విషయంలో పూర్వపక్ష ఆక్షేపించిన దానికి ఈ రకంగా అది ప్రశంస రూపంలో గుణకథనం తీసుకోవాలని చెప్పి సిద్ధాంతి రకంగా సమాధానం చెప్పాడు. అస్తు. మిగిలిన విషయాలు ఏంటో ఇంక దీనికి సంబంధించిన కొన్ని ఉన్నాయి. పూర్వపక్ష ఆక్షేపించిన వాటికి సమాధానం చెప్తారు. అదంతా మనం చూద్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.
నమస్తే మహోదయ. మహోదయ ధన్యవాదాలు.